హలో గాయస్, వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము విస్ఫిక్షన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అయింది కదండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాము. సో మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే విస్ఫిక్షన్ గారి యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అండ్ అలానే అంజలి గారి యాక్టింగ్ అండ్ నేహ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు ఎట్లయితే బాటమ్ లెవెల్ నుంచి ఎట్లయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారో అలానే విస్ఫిక్షన్ కూడా ఈ మూవీలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తారు. మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అండ్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఫ్లాట్ నెరేషన్ అండి. సో చాలా ఫ్లాట్గా నెరేట్ చేస్తూ ఉంటారు. అంత థ్రిల్లింగ్గా ముందుకు సాగుతూ ఉండదు. అండ్ సస్పెన్సెస్ కానీ ఇలాంటి ఏం రివీలింగ్ ఫ్యాక్టర్స్ కానీ అలాంటివి ఏమి లేవు మూవీ స్టోరీలో. యువ నాయకుడు రత్నాకర్ అసలుకి తన జర్నీ అనేది ఎలా వెళ్ళింది, ఎలా ముగిసింది అనేది ఈ మూవీ మొత్తం మనకి చూపించడం జరిగింది. ఈ మూవీని కంపేర్ చేసుకుంటే మనము ఒక పుష్ప మూవీకి అండ్ అలానే రవితేజ గారు నటించిన క్రాక్ మూవీకి మనము కంపేర్ చేసుకోవచ్చు. క్రాక్ మూవీలో సముద్రకర్ణి గారు యాంటగనిస్ట్ రోల్ ప్లే చేశారు కదండి. ఈ మూవీలో అందరికంటే పెద్ద విలన్ ఎవరంటే విస్ఫిక్షన్ అనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్ అయిపోయేసరికి అందరికంటే ఎక్కువ పాపాలు చేసింది కూడా విస్ఫిక్షన్ అనిపిస్తుంది. మూవీ ఎండింగ్ వచ్చేసరిసినంత గుడ్గా లేదు. సో వాళ్ళు ఏదైతే స్టోరీ రివీల్ చేస్తూ వచ్చారో అది మరీ అంత ఎగ్జైటింగ్గా లేకపోవడంలో సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి ఇట్స్ ఏ గుడ్ మాస్ ఎంటర్టైనర్ అండి. ఎవరైతే లైక్ క్రాక్ మూవీ అండ్ అలానే క్రాక్ మూవీ ఆల్మోస్ట్ నాకైతే క్రాక్ మూవీ యాంటగోనిస్ట్ రోల్ ప్లే చేశారు కదా సముద్రకర్ణి గారి స్టోరీ లాగా అనిపించింది. ఈ మూవీలో ఉన్న విలన్స్ కూడా చాలా వీక్గా ఉన్నారు. అందరికంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంది విస్ఫిక్షనే ఉన్నారు. రీసెంట్గా అనుకుంటున్నారు కదా విస్ఫిక్షన్ కొంచెం ఎన్టీఆర్ లాగా అండ్ బాలకృష్ణ లాగా అనిపిస్తున్నారని. గుడ్ అనిపిస్తున్నారు కానీ బట్ మనం ఎన్టీఆర్ అండ్ బాలయ్య మూవీస్లో ఏదైతే గ్రాండియర్నెస్ చూస్తామో ఈ మూవీలో అది కొంచెం మిస్ అవుతుందని చెప్పుకోవాలి. బట్ విజువల్స్ పరంగా అండ్ విస్ఫిక్షన్ యాక్టింగ్ కంప్లీట్లీ ఇట్స్ ఏ మాస్ ఎంటర్టైనర్. గుడ్ వాచబుల్ మూవీ ఫర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఆఫ్టర్ 2 months తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి చూసేదగ్గ మూవీ అయితే వచ్చేసి. హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఫర్ మోర్ ఎక్సైటింగ్ మూవీ కంటెంట్ డూ ఫాలో కిరాక్ రివ్యూస్.